ఈ వీడియో అయితే ఎంటర్టైన్మెంట్ కోసం అసలే కాదు మ్యామ్. ఒక 2 మినిట్స్ అయితే వీడియో చూడండి. ఈ వీడియో ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు లాస్ట్ 2 డేస్ నుంచి చాలా వైరల్ అవుతున్న ఫోటోస్ వీళ్ళిద్దరు. ఎందుకు వైరల్ అవుతున్నారు అంటే వీళ్ళు ఒక ఎదో పని చేశారు. ఆ ఎదో పని ఏంటంటే సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని చెప్పి వీళ్ళిద్దరు ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యి ఆ వీడియోని స్వయంగా వీళ్ళ అకౌంట్స్ లో వీళ్ళే పోస్ట్ చేసుకున్నారు. సో అది పక్కన పెట్టండి, ఇదంతా మ్యాటర్ కాదు నాకు. వీళ్ళు చేసింది ఒక ఎదో పని అంటే వీళ్ళంతా దిగజారే వీడియో పెట్టింది అంటే దానికన్నా ఇంకా ఎక్కువగా మనం దిగజారుతున్నాం. ఎందుకంటే ఈ మీమర్లు కూడా సో ఆ వీడియోస్ ని లింక్ ఇన్ బయో అని చెప్పి పెడుతున్నారు. సో ఏ వీడియో చూసినా ఏ మీమ్ వచ్చినా దానికి కామెంట్స్ లా లైక్ ఎలా అంటే లింక్ బ్రో, లింక్ ప్లీజ్, లింక్ షేర్ చేయండి, వీడియో సెండ్ చేయండి. వీళ్ళు సోషల్ మీడియాకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే ఇంత దిగజారుతారు. సో వాళ్ళు చేసింది ఒక ఎదవ పని అయితే మళ్ళీ మీరు చేసేది ఒక ఎదవ పని. జెన్జీ ఆల్రెడీ మింగేసింది బ్రో. ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియాలో 90% ఆఫ్ పీపుల్ ఎక్స్పోజింగ్ చేసి ఫేమస్ అవుతున్నారు. సో అక్కడ వరకు వచ్చింది పర్లేదు అనుకుంటే ఇక్కడ వరకు అవుతుందంటే లేదు, ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఇది ఎక్కడ వరకు వెళ్తుంది తెలుసా? రేపు మన ఫ్యామిలీలో, నా ఫ్యామిలీలో, నీ ఫ్యామిలీలో, ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కదా, నీ ఫ్యామిలీలో కూడా ఒక వ్యక్తి వీడియో ఇలా బయటకు వచ్చినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు వీడియోలు ఎందుకు చేస్తున్నారు తెలుసా? మనం చూస్తున్నాం కాబట్టి. చూసేవాడు లేకపోతే చేసేవాడు ఎవడయ్యా? నువ్వు చూసి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం వల్లే ఆడు చేస్తున్నాడు. చూసేవాడు లేకపోతే చేసేవాడు లేడు కదా. సో దీన్ని ఆపండి బ్రో, స్టాప్ దిస్. పర్లేదు బ్రో, మేము చూస్తాము, మేము ఇలాగే ఉంటాం అనుకున్నారు అనుకో, ఇది ఆపకపోతే ఫ్యూచర్ చాలా దరిద్రంగా ఉంటుంది. ఇఫ్ నా వర్డ్స్ ఏమైనా రాంగ్ ఉంటే ఐఎమ్ సారీ. ఎందుకంటే ఫ్యాక్ట్ ని ఫ్యాక్ట్ గా మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నా బ్రో. దాట్స్ ఇట్ బ్రో. సరే గురు, మళ్ళీ వెళ్తాం. లవ్ యూ ఆల్.